హే యూట్యూబ్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ అండ్ ఆల్రెడీ ఇంటి మీదనే ఇంకొక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినాం అనమాట. సో దానికోసం హౌస్ వార్మింగ్ సెరమనీ లాగా ఒక హోమం పూజ అట్లా చేపిస్తున్నాం. సో మొత్తం కలిపి పూజ ఇవాళ. దేవుని ఇంట్లో ఫస్ట్ లోపల ఇక్కడ బస్ అక్కడ పెట్టేసేసి పనిచేస్తుంది. పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధతో ఇక్కడే మనసు నిగమనం చేసి పూజ చేసుకుంటాం, మొత్తానికి పనిచేస్తుంటుంది. రెండోది స్పర్శాస్పర్శ దోషాలు. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సామాన్లు తెచ్చుకున్నారు, మీరు స్వయంగా పోసి తెచ్చుకున్నారా, బియ్యం పండవాళ్ళు తెచ్చుకున్నారా, లేదు కదా. పూజ చేసుకున్నప్పుడు ఎవరిది వాళ్ళే తెచ్చుకోవాలి. మనకు అంత సోమతి పంటే ఎవరు పట్టించుకోవట్లేదు, కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడ నుంచి తిరిగి వస్తాయి అని ముట్టుకొని అలాగే పూజ కలియుగంలో తొందరగా అంటే ఎటువంటి కోరిక కోరుకోవాలి. కలియో చండీ వినాయకుడు, చండీ అమ్మవారు, వినాయకుడు వీళ్ళు మాత్రమే త్వరగా అనుకున్న కోరిక నెరవేరుస్తారు. అది కూడా ఎలా కోరిక అంటే శత్రువులు ఉండే వాళ్ళ భూమి అటువంటి కాదు, ధర్మబద్ధమైన కోరిక. ఏదైనా దేవుని పూజ చేయాలి, ఆ చేయడానికి ఖచ్చితంగా బలంగా అనుకోవాలి. అలా ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే మీకు వచ్చిన మాత్రం ఉంటేనే మనస్ఫూర్తిగా ధర్మబద్ధ అటువంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి. అధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే నెరవేరు. కాబట్టి ధర్మం సంబంధించిన కోరికలు సరే అంటే మీ వారికి కుటుంబంలో పిల్లలు చదువుకోవాలి, మంచి చదువు అట్లాంటివి అయినా సరే అది ఏదైనా ధర్మబద్ధం కాబట్టి ఇంకా గణపతి నమస్కారం చేసుకోండి. మీరందరూ అక్షంత మీద వదిలిపెట్టేస్తున్నారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీన గణాధికారి దేవ పరిపూర్ణదస్మే అనయా ధ్యాన
చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే ఖద్యవాహన శ్రియం దేహి మే ఖద్యవాహన ఓం నమః ఇది అంటే మనం ఎట్లా చేస్తామంటే భర్త అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం అధరం మధురం వదనం మధురం. సత్యనారాయణ స్వామి వ్రత పూజాంచ కరిష్యే. చంద్రనీలు ఇందిరాపతే నమ ధాన్యే పూజయామి అనఘాయ నమ ఝానుని పూజయామి జనార్దనాయ నమ ఉరుం పూజయామి విష్ణురస్సవసే నమ కటిం పూజయామి. పుత్రపౌత్రులు రాజీవిని అనుభవించి సత్యలోకం చెందుతాడు. పరమ ఉత్తమమైన ఈ సత్యనారాయణ అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మనసారా స్వామిని కొలచి హారతులీనం భర్తల మనిషి ఒక మంగళారతి సంగీతి నమస్కారం సమర్పయామి. అది పక్కకి ఇచ్చేసి అమ్మాయి ప్రసాదాలు తీసుకోండి. ఎవరైనా ఇద్దరు పిల్లలు కంప్లైంట్ పెట్టడానికి చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ప్రసాదం పంచుతున్నారు. వాట్ ఈస్ దిస్? అప్పడాలు, జిలేబీ, మిర్చి. అదే మరి ఇండియన్ ఫుడ్ అంటే ఇట్లానే ఉంటుంది కదా. నువ్వు రావులే భరత్. తినలే ఆడ పైపు పోతాడు కదా దోశలు ఒక్కొక్కరు తినండి. అసలు పారు పప్పు తింటావా? సాంబార్, వంకాయ, పప్పు, సాంబార్, డిజర్ట్ అక్కడ ఉంది. ఫుడ్ ఎలా ఉంది దీక్షిత? ఓకే, అందరు కెమెరా షై. బ్రేక్ఫాస్ట్ ఇది ఖాళీ ప్లేట్. బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను, ఎప్పుడు తినిపించాలి. ఇప్పుడు తింటున్నాం. టైం ఎంత? 3 అవుతుంది. 3కి తింటున్నా. పాప మేమే మా చెల్లె ప్రసాదం పెడుతుంది. పార్ట్ టైంని ఫుల్ టైం లా చేస్తుంది. అందరు రావట్లేదండి, అందరు రావట్లేదు. ఎవరు రావట్లేదు. ఓకే ఓకే, 1 2 3 స్టార్ట్.
అరే మరి అంత యా సో ఇవాళ వ్లాగ్ ఏంది చెప్పండి. మీ ఇంటి గృహప్రవేశం మా తమ్ముడు చెప్తాడు, చెప్పరా. మా ఇంట్లో గృహప్రవేశం. చెప్పండి చెప్పండి. యా యా మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకో అందరు వస్తారు బ్లాగ్ లో. యా చూడండి ఇంత మంది ఉన్నారు, అందరూ కెమెరా షై, నేను తప్ప. ఓకే దీస్ ఆర్ మై క్లోజ్ కజిన్స్. షీఈ్ మై అమేజింగ్ సూపర్ మామ్. మార్నింగ్ నుంచి బిజీగా ఉంది. యు వాంట్ సే హాయ్? హాయ్. షీఈ్ ఆల్సో మై క్లోజ్ కజిన్. హాయ్. ఇప్పుడు మా డాడీని పరిచయం చేస్తా. హీఈ్ మై అమేజింగ్ సూపర్ డాడీ. డాడీ హాయ్. పాపం వీడు మా ఇంకో తమ్ముడు, స్వీటెస్ట్ బ్రదర్. పూజ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది ఎగ్జామ్ ఉందని చెప్పేసి. యు వాంట్ సే హాయ్? యా సో ఆఫ్టర్ పూజ తర్వాత వస్తుంది. సో ఆఫ్టర్ పూజ తర్వాత వీఆర్ హ్యాంగింగ్ అవుట్. బయటకు వెళ్తున్నాం, అలా వర్షం పడుతుంది అయినా బయటకు వెళ్తున్నాం విత్ మై క్లోజ్ కజిన్స్. చాలా వర్షం పడుతుంది, ఈ వర్షంలో అలా బయటకు వెళ్ళి తింటున్నాం. యూనో మా మమ్మీకి చెప్పకుండా పోతున్నాం మేము. చెప్పినాం కదా, చెప్పలే. ఇట్లా చక్కగా పోవాలా. చాలా కనీసం కెమెరా ఫ్రంట్ వావ్ చూడండి గాయ్స్, వర్షం పడుతోంది, ఎండాకాలంలో వర్షం. ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆర్ వి గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్ ఆర్ వాట్? ఒకళ్ళు వైన్ షాప్ అంటారు, ఒకళ్ళు బిర్యానీ అంటారు, ఒకళ్ళు ఒక్క మాట మీద ఉండండి. బిర్యానీ అన్నాడు. ఒక్క ప్లేస్ అనుకోండి అందరూ. ఒక వైన్ షాప్. గైస్ నో, ఇగ్నోర్. మళ్ళా మిస్ అయినాం, మళ్ళా యూటర్న్ తీసుకోవాలి. టర్న్ యూటర్న్. అమ్మ లారీ వస్తుంది వెళ్ళగా. చూడండి గైస్, ఇంత ఫుడ్ ఆర్డర్ చేసారు. ఎంత ఫుడ్ ఆర్డర్ చేసారు. ఫుల్ అయింది అంటారు, అప్పుడే ఫుల్ అయింది అంటున్నారు. ఇప్పుడు ఇదంతా తినే వరకు నేను వదిలిపెట్టాం. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఎట్లా అన్నా మొత్తం ఫినిష్ కావాలి. ఫినిష్ చేస్తాం తింటాం. కమ్ ఫ్రెండ్ డ్యూడ్. నో అరే నువ్వు రారా ఫస్ట్, ముందుకు వచ్చి మాట్లాడు. సారీ గైస్, మా తమ్ముడు కొంచెం షైగా ఫీల్ అవుతున్నాడు. ఈ వీడియోకి 100 కామెంట్స్ 100 లైక్స్ చెప్పకూడదు. ఇగో అట్లీస్ట్ ఒక 100 లైక్స్ వచ్చినాయి అనుకో, ఎ డే విత్ మై బ్రదర్ ఆ వ్లాగ్ చేస్తాం. ఓకే యా, ఐల్ సీ యూ, బై.